హాయ్ అండి. తిరుపతికి చాలా దగ్గరైనటువంటి శ్రీకాళహస్తికైతే వచ్చేసామండి. శ్రీకాళహస్తిలో ఉండే ఈ శివాలయం చాలా ఫేమస్ టెంపుల్ అండి. టెంపుల్‌కి మొత్తంగా 4 గోపురాలైతే ఉంటాయండి. గోపురం అంటే ఏంటంటే ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్స్ అండి. గోపురం 1 లోపలికి ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయండి. ఫ్రీ క్యూ అట్లాగే రూ. 50 క్యూస్ అనేవి గోపురం 1లో స్టార్ట్ అవుతాయి. రాహుకేత పూజ కోసం టికెట్స్ గూడా ఇక్కడే ఉంటాయండి. రాహుకేతు పూజకి రూ. 500 అట్లాగే రూ. 750 టికెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. గోపురం 2 ఔట్ సైడ్‌లో కళ్యాణ కట్ట ఉంటుంది. అంటే గుండు కొట్టించుకునే ప్లేస్ అండి. అలాగే టెంపుల్ లోపలికి బ్యాగ్స్ కానీ, మొబైల్ గానీ, చెప్పులు గానీ ఎంట్రీ ఉండదు కదా! బయట మనకి కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్‌లో ఒక రూ. 20, రూ. 10 అలా రూ. 10 అలా తీసుకుంటారు. అట్లా ఇక్కడ రూమ్ చార్జెస్ కూడా ఈ విధంగా ఉంటాయి. జస్ట్ 400కి వచ్చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తారండి. ఇక్కడ మనం బాటిల్ తీసుకోవచ్చు. లేకపోతే మనం తాగొచ్చు. గోపురం 3 దగ్గర ఔట్ సైడ్ నాగశిలలుంటాయి. అట్లాగే గోపురం 3 ఔట్ సైడ్ మంచి హోటల్స్ ఉన్నాయి. ఏమైనా మీల్స్ అలా చేయడానికి. అలాగే రూమ్స్ అవైలబిలిటీ కూడా గోపురం 3 ఔట్ సైడ్ ఉన్నాయండి. గోపురం 4 దగ్గర రూ. 200 దర్శనం టికెట్స్ ఉంటాయి. అలాగే ఔట్ సైడ్ షాప్స్ అయితే ఉంటాయి. ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయండి గోపురం 4 ఔట్ సైడ్. మీకు దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ కావాలన్నా కూడా గోపురం 4 ఔట్ సైడ్ ఉంటాయి. గోపురం 4 దగ్గర రాహుకేతు పూజకి సంబంధించిన టికెట్స్ కూడా ఉంటాయి. ఇవి కొంచెం 1500, 2000 అలాగే 2500 కాస్ట్‌లో ఉంటాయి. రాహుకేతు పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకొనే రావాలి. గోపురం 1 ఔట్ సైడ్ అయితే మంచి పార్క్ అయితే ఉంటుంది. ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు. పార్క్ అయితే ఫ్రీ అండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను.